రెండో రోజు కలెక్టర్ల సదస్సు 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛందతో పాటు ప్రగతి, సంక్షేమం, అభివృద్ధిపైన సమీక్షా సమావేశం కొనసాగిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సు నడుస్తుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు కీలక సూచనలు చేయనున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. స్వచ్ఛందతో పాటు ప్రగతి, సంక్షేమ, అభివృద్ధిపైన సమీక్షా సమావేశం కొనసాగించనున్నారు. రెటిక రెండో రోజు కలెక్టర్ల సదస్సు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్లు అందిస్తారు. వాసు, గుడ్ మార్నింగ్ చక్రి. ఈ రోజున కలెక్టర్ల సమావేశం మరికొద్దిసేపట్లో కూడా ప్రారంభం కానుంది. అయితే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఐటీ, రెవెన్యూ శాఖలపైన ప్రత్యేక చర్చ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే ఐటీ శాఖ ఉందో దాని ద్వారా ఉద్యోగాలు ఎలా కల్పన చేయాలి, దానికి సంబంధించిన భూములకి దానికి సంబంధించిన పర్మిషన్స్ కూడా కలెక్టర్లు ఏ మేర కీలకంగా వ్యవహరించాలి దీనిపైన కూడా ఉంటుంది. దీనిపైన ధనార్జన శాఖలకు సంబంధించిన సీఎం కీలక అంటే సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, దీనికి సంబంధించి ధనార్జన శాఖలు అంటే మనకి ప్రధానంగా కూడా రెవెన్యూ లోకి వచ్చే అంటే రెవెన్యూ తీసుకొచ్చి పెట్టే రిజిస్ట్రేషన్ శాఖ, అలాగే ఎక్సైజ్ శాఖ, దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కీలకం చేస్తారు. అయితే ఇప్పటికే ఈ బార్ లైసెన్సులు చాలా మంది తీసుకుని వెనుకొచ్చే పరిస్థితి, దాని మీద కూడా సవరణ ఎలా చేయాలని చెప్పేసి కూడా ఆ సంబంధిత శాఖలతో కూడా మాట్లాడటం కూడా జరుగుతుంది. ఆ తదనంతరం కూడా హెచ్ఆర్టీ హెల్త్ కి సంబంధించి రెండో రోజు కలెక్టర్ సమావేశం ప్రత్యేక జరుగుతుంది. ఇప్పటికే పలు హెల్త్ స్కీములు తీసుకొచ్చినప్పుడు కూడా వారు ఆరోగ్యం పైన సమీక్షంగా దృష్టి పెట్టాలి. అలాగే పిహెచ్సీలను కూడా మరింతగా బలోపేతం చేయాలి. ఎవరైతే ఉన్నారో గతంలో లాగానంటే దీనికి ఇంటింటికి వెళ్లి హౌస్ హోల్డింగ్ ద్వారా కూడా ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ఆశాలు, కార్యకర్తలు, ఏఎన్ఎంల ద్వారా కూడా ప్రత్యేకంగా సర్వే జరిపి వాళ్ళకి ఏవైతే అది ప్రాథమికంగా అందించాలి. దీని అనంతరం కూడా సాయంత్రం శాంతి భద్రత పైన కూడా ఏపీ సీఎం చర్చించనున్నారు. థ్యాంక్ యూ వాసు.